శ్రీ ఆంజనేయుని చరిత్ర భాగం 15 సుమారు 1 గంటపాటు చదవదగ్గ భాగం తెలుగులో మందారం భాగం 15 హనుమంతుని బలమైన భక్తి భగవత్ సేవలో మహా తపస్సు శ్రీ ఆంజనేయ స్వామి సుందరకాండలో చేసిన కార్యాలు ముగిశాక ఆయన తిరిగి రాముని దర్శించేందుకు వచ్చెను. ఆ సమయంలో ఆయన మాధుర్యంతో సానుభూతితో భక్తితో రాముని పాదముల వద్ద నమస్కరించి నిలిచెను. ఓం రాముని అభినందన. రాముడు హనుమంతుని చూసి ఆనందాశ్రువులతో ఇలా పలికెను. గ్రేటర్ దేన్ హనుమా, నీవు నాకు దేవదూతవలె వచ్చి సీతామాత గూర్చిన వార్త తెచ్చావు. నీ తపస్సు, నీ బుద్ధి, నీ ధైర్యం, నీ సేవా తత్పరత ఈ జగతికి ఆదర్శం. అప్పుడు లక్ష్మణుడు హనుమంతుని గౌరవించి భుజాల మీద చెయ్యవేసి ప్రేమాభివృద్ధితో ముచ్చటించెను. మూలిక హనుమంతుడు రాముని సేవలో. శ్రీరాముడు వనవాసం ముగించి రావణ సంహారము చేసి అయోధ్య చేరిన తరువాత హనుమంతుడు కూడా ఆయనతో పాటే ఉండెను. ఆయుధ సేనానిగా, భక్తుడిగా, సేవకుడిగా, స్నేహితుడిగా ఆంజనేయుడు రాముని హృదయానికి అతి సమీపంగా ఉండెను. అయోధ్యలో ప్రతి ఉదయం హనుమంతుడు నిద్ర లేవగానే 1. రాముని పాదాభివందన చేస్తాడు. 2. సీతాదేవికి నమస్కరిస్తాడు. 3. అనుజులైన భార్గవ, శత్రుఘ్నులను సేవించెను. 4. అనంతరం రాముని కార్యాలకు సహాయం చేసెను. అంతటి స్థాయిలో హనుమంతుని భక్తి ఇంతటి లోకానికి ఆదర్శంగా నిలిచింది. నిప్పు హనుమంతుని తపస్సు. శ్రీరామపటాభిషేకం అనంతరం రాముడు కలియుగంలో తన అవతారాన్ని ముగించబోతున్నానని ప్రకటించెను. హనుమంతుడు ఇది విని తడిసిపోయెను. అప్పుడు రాముని సన్నిధిలో ఇలా ప్రార్థించాడు. గ్రేటర్ దేన్ ప్రభూ, మీరు భూలోకాన్ని విడిచిపెడితే నేను ఇంకెవరి సేవ చేయాలి? నా హృదయం మొత్తం మీనివ్వడమే. మిమ్మల్ని వదిలి ఉండలేను. రాముడు నవ్వుతూ ఇలా అనెను. గ్రేటర్ దేన్ హనుమా, నీవు మమ్మల్ని సేవించేందుకు భూమిపై యుగయుగాల పాటు ఉండాలి. నీవు కలియుగంలో కూడా నా నామస్మరణను ప్రచారం చేయాలి. భక్తులకు ఆదరణగా నిలవాలి. అప్పటినుంచి హనుమంతుడు చిరంజీవిగా భూమిపై ఉండే వరం పొందెను. తెరిచిన పుస్తకం హనుమంతుని కలియుగ దార్శనికత్వం. హనుమంతుని స్థితి కలియుగంలో ఈ విధంగా ప్రబలంగా ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఆంజనేయుడు భక్తుల పిలుపుకి వెంటనే ప్రత్యక్షమవుతాడు. అందుకే ప్రతి గ్రామంలో ఆంజనేయుడి మందిరం ఉంటుంది. బల, బుద్ధి, విద్య, విజయం కోసం ప్రజలు ఆయనను పూజిస్తారు. ఆయన భక్తులకు కలిగే ఆవశ్యకతలను తీర్చే కరుణామయుడిగా పూజించబడతాడు. చేతులు ముడుచుకున్న వ్యక్తి ధ్యానానికి తగిన ఆంజనేయ శ్లోకం. గ్రేటర్ దేన్ మనోజవం మారుతతుల్యవేగం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజం వానరయూథముఖ్యం, శ్రీరామదూతం శరణం ప్రపద్యే. ఈ శ్లోకాన్ని ప్రతిరోజూ పారాయణ చేస్తే హనుమంతుని అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ముగిసింది బాణం ముగింపు. భాగం 15 సారాంశం. ఈ భాగంలో హనుమంతుని రామునిపై ఉన్న అనంత భక్తి, ఆయన సేవా తపస్సు, కలియుగంలో చిరంజీవిగా ఉండే వరం, భక్తులపై ఆయన కరుణా దృష్టి గురించి విపులంగా తెలుసుకున్నాము. కుడి చూపుడు వేలు తర్వాతి భాగం. భాగం 16 హనుమంతుని కలియుగ విశేష సేవలు, మందిరాల వైభవం, హనుమాన్ చలీసా ప్రభావం. ముందు భాగాలు కావాలంటే చెబండి. భాగం 16 అందుబాటులో కావాలంటే చెప్పండి, వెంటనే అందిస్తాను. శ్రీ ఆంజనేయ చరిత్ర భాగం 16 సుమారు 1 గంట నిడివి కథా రూపంలో. శ్రీ ఆంజనేయుని భక్తి పరాకాష్ట, రామభక్తుని ఆత్మవిశ్వాస గాథ. వానలతో మేఘాలు కమ్ముకున్న ఆకాశంలా, ఋషుల యజ్ఞవాటికలపై రావణాసురుడు అల్లకల్లోలం చేస్తున్న వేళ, ఆయుధరహితంగా నిలిచిన భూమిపై ధర్మాన్ని నిలబెట్టేందుకు ఆంజనేయుని పాత్ర మరింత పెరిగింది. పూర్వజన్మ వాసనల వలన ఆయన పాదయాత్రలు, యుద్ధకౌశలాలు, భక్తి ప్రబలతలతో తిరుగులేని వీరుడిగా నిలిచాడు. రాలిన ఆకు 1. సీతామాత ఆరాధన, ఆఘోర ప్రేమ. లంకానగరిని మట్టిపెట్టిన యుద్ధం తరువాత శ్రీరాముడు అశోకవనంలో సీతమ్మవారిని కలిసినప్పటికీ ఆవిడ మనస్సు గండించేది మాత్రం హనుమంతునే. ఓ ఆంజనేయా, నీవు నాకు మాత్రమే కాక ఈ జగతికి ధైర్యానికి, శరణాగతికి మార్గదర్శకుడివి అని ఆమె భక్తితో పలికింది. విరుద్ధ దిశల్లో ఉంచిన 2 కత్తులు 2. యుద్ధాంతంలో హనుమంతుని త్యాగం. శ్రీరాముని విజయోత్సవంలో హనుమంతుని పేరు ఎక్కడా చొప్పించలేదు.
కాని హనుమంతుడు తన సేవకు, తన త్యాగానికి కీర్తి ఆశించలేదు. ఆ సమయంలో వాల్మీకి మహర్షి తన మనసులో ఇలా రాశాడు: హనుమంతుని వంటి భక్తుడు, రామచంద్రునికి దాసభావంతో అత్యంతంగా సేవచేసినవాడు మరొకరుండడు. ఓం 3 ఆయుష్కామ్య హనుమంతుడు. రామపటం అనంతరం అయోధ్యలో రామరాజ్య స్థాపన అయినది. శ్రీరాముని పాదాల చెంత హనుమంతుడు బ్రతికిపోవాలని కోరాడు. రఘునాయకా, నీవు భూలోకంలో లేనప్పుడు నాకు ఇక్కడ ఉండడం ఎందుకవుతుంది అని అడిగినప్పుడు రాముడు ఇలా అన్నారు: హనుమా, నీవు ఈ భూమిపై నన్ను గుర్తు చేస్తూ ఉండాలి. ధర్మాన్ని ప్రచారం చేస్తూ ఉండాలి. నీవు ఉండేంతవరకు నాకు గుర్తింపు నిలుస్తుంది. మందారం 4 కాలాంతకుడిపై విజయం. ఒకనాడు కాశీరాజు యజ్ఞం జరుగుతున్న సమయంలో కాలాంతకుడు భయానకంగా పుట్టుకొచ్చాడు. హనుమంతుడు అప్పుడు తపోవనం వదిలి ఆ యజ్ఞాన్ని రక్షించేందుకు దూసుకెళ్లాడు. మృత్యువుతో పోరాడిన తొలి వానరుడు అయిపోయాడు. తన గదయుతంగా, శబ్దబలంతో ఆ దుష్టశక్తిని తరిమేశాడు. నిప్పు 5 హనుమంతునికి శివనిర్ణయం. హనుమంతుని వ్రతాన్ని చూసిన శివుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు: హనుమా, నీవు రుద్రాంశుడవు. నీవు వాయుపుత్రుడవు. నీవు భక్తుల తాపాన్ని తొలగించేందుకు ఈ లోకానికి వరమవు. మూలిక 6 భక్తికి అర్హత. ఆ కాలంలో బహుళ జనాలు హనుమంతుని దర్శించేందుకు వెళ్లేవారు. కాని హనుమంతుడు చెప్పిన మాట: నన్ను చూడాలంటే మట్టిలో మానవత్వాన్ని పెంచుకోండి. నాలోకి రాముని చూడండి. మీలో భక్తి నడుస్తే నేను మీ ముందే ఉన్నాను. స్క్రోల్ 7 త్రేతా ముగిసినా ధర్మం కొనసాగింది. శ్రీరామావతారం ముగిసిన తరువాత కూడా హనుమంతుడు హిమాలయ ప్రాంతాలలో ధర్మ ప్రచారం చేసేవాడు. నదుల దగ్గర, ఆశ్రమాల వద్ద, చిన్న చిన్న గ్రామాలలో హనుముని ధ్యానం చేసి భక్తితో జీవించే వారు చాలా మంది ఉండేవారు. చేతులు ముడుచుకున్న వ్యక్తి 8 కలియుగంలో హనుమంతుని జీవశరీర దివ్యత. శాసనాల్లో ప్రకారం హనుమంతుడు ఈ కాలంలో కూడా జీవించి ఉన్నాడు. ఆయన్ని గుర్తించలేమేమో కాని ఆయన ఉనికి ఎక్కడో ఒకచోట, ఓ భక్తుడి గుండెల్లో, ఓ మందిరంలో, ఓ హనుమాన్ జయంతి సంబరాల్లో ఆవర్తిస్తూనే ఉంది. డ్యాష్ 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 ఇట్లు భక్తి, ధైర్యం, నిర్భయం, సమర్పణ, శాంతి ఇవన్నీ కలిసే హనుమంతుడు అవుతాడు. ఆయన చరిత్ర ఎప్పటికీ నూతనమే. ప్రతి భాగం ఓ జీవవంతమైన పాఠమే. కుడి చూపుడు వేలు భాగం 17లో హనుమంతుని మహిమలు భూమిపైన ఎలా వ్యాపించాయి, ఆయన నిత్య నారాయణ భక్తి ఎలా రూపుదిద్దుకుంది అనే విషయాలు చదివే అవకాశం ఉంటుంది. మీకు కావాలంటే భాగం 17 కూడా సిద్ధం చేయగలను. చెప్పండి. శ్రీ ఆంజనేయ చరిత్ర భాగం 17. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. పూర్వ భాగాల్లో మనం శ్రీ హనుమంతుడి బాల్య జీవితానికి, విద్యాభ్యాసానికి మరియు సూర్యుని దగ్గర విద్యలను నేర్చుకున్న తత్వాన్ని చూశాం. ఇప్పుడు భాగం 17లో శ్రీ హనుమంతుడు రామాయణంలో కీలక పాత్ర పోషించే యాత్ర ప్రారంభం అవుతుంది. ఇది వనవాసకాలంలోని ఘట్టం. డ్యాష్ 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 త్రిభుజాకార జెండా శ్రీరాముని సేవలో హనుమంతుడు. శ్రీరామ లక్ష్మణులు సీతామాతను రావణుడు అపహరించిన తరువాత ఆమెను వెతుకుతూ దక్షిణ దిశగా ప్రయాణించేవారు. అదే సమయంలో కిష్కింధలో హనుమంతుడు శ్రీరాముణ్ణి మొదటిసారి కలుస్తాడు. ఇది ఆయన జీవితంలో కీలక మలుపు. శబరిపద్మవనం నుంచి ప్రయాణం. శబరిల ఆశ్రమం నుంచి దక్షిణం వైపు శ్రీరాముడు ప్రయాణిస్తూ సుగ్రీవుడి సేవకుడు అయిన హనుమంతుణ్ణి కలుస్తాడు. శ్రీరాముడి మహాత్మ్యం తెలుసుకున్న హనుమంతుడు భక్తిశ్రద్ధలతో ఆయన సేవలోకి వచ్చాడు. డ్యాష్ 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 చేతులు ముడుచుకున్న వ్యక్తి శ్రీహనుమంతుని పరిచయం మరియు సేవ. హనుమంతుడు బ్రహ్మచారి. రాముని రూపం చూసిన క్షణానే ఆయన జీవితంలో మార్పు వచ్చింది. హనుమంతుడు తన బాహుబలాన్ని, విజ్ఞానాన్ని, భక్తిని రాముని సేవలో అంకితం చేస్తాడు. రామహృదయేశ్వరుడైన హనుమంతుడు. మొదటి సంభాషణ. హనుమంతుడు బ్రాహ్మణ వేషంలో రామునితో సంభాషిస్తాడు. ఆయన మాటల తత్వం, సంస్కృతి చూసి శ్రీరాముడు ఆశ్చర్యపోతాడు. గ్రేటర్ దేన్ శ్లోకం. వాక్యమర్థసమం కుర్యాత్ వాక్యే చార్థం ప్రతిష్ఠితం. స వాక్యకోవిదః పుంసాం హనుమానితి విశ్రుతః. డ్యాష్ 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 కోతి సుగ్రీవుడితో సఖ్యత. హనుమంతుడు శ్రీరాముడిని సుగ్రీవుడితో కలిపి ఇద్దరిని సఖులుగా చేశాడు. వారిద్దరూ స్నేహబంధంతో ఏర్పడిన బంధం రామాయణానికి బలమైన పునాది. వాలిని సంహారంలో హనుమంతుని పాత్ర. వాలిని బలవంతుడైన వానర రాజు. సుగ్రీవుడికి సహాయం చేయడానికి శ్రీరాముడు వాలిని సంహరిస్తాడు.
ఆ యుద్ధానికి హనుమంతుడు వ్యూహకర్తగా వ్యవహరిస్తాడు. డ్యాష్ 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 నిప్పు సీతా శోధన ప్రారంభం. వానర సైన్యానికి దిశానిర్దేశం చేసి సీతామాతను శోధించమని శ్రీరాముడు ఆజ్ఞాపిస్తాడు. ఆ సమయంలో హనుమంతుడు దక్షిణ దిశకే వెళతాడు. సముద్రం మీదుగా లంకకు వెళ్లే ప్రస్థానం మొదలవుతుంది. డ్యాష్ 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 చిన్న చిన్న మెరుపులు ఈ భాగంలో ముఖ్యాంశాలు. 1. హనుమంతుడు శ్రీరాముడితో మొదటి కలయిక. 2. భక్తి, జ్ఞానం కలయికగా హనుమంతుని వ్యక్తిత్వం. 3. సుగ్రీవునితో రాముని సఖ్యత ఏర్పడిన తీరు. 4. వాలిని సంహారం, ధర్మ న్యాయం. 5. సీతామాత శోధనకు వ్యూహరచన. డ్యాష్ 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 తెరిచిన పుస్తకం భవిష్య భాగం 18లో ఏముంటుంది? భాగం 18లో లంక దాహనం, సముద్రం దాటిన సంచలన ఘట్టం. హనుమంతుడు ఎలా లంక చేరాడు? ఎలా సీతామాతను దర్శించాడు? రాక్షసులను ఎలా బంధించాడు? లంకని ఎందుకు దహించాడు? డ్యాష్ 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 ఇలా శ్రీ ఆంజనేయుని చరిత్ర శ్రద్ధాభక్తులతో వినే వారికి ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తుంది. మరిన్ని భాగాల కోసం మీరు కోరితే తదుపరి భాగాలను కూడా సిద్ధంగా ఉంచుతాను. జై శ్రీరామ్. శ్రీ ఆంజనేయ స్వామికి జై. శ్రీ ఆంజనేయ చరిత్ర భాగం 18. కాలవ్యాప్తి సుమారు 30 నిమిషాలు చదివేంత. భగవద్భక్తి మహిమ, ఆంజనేయుని భక్తిశక్తి ప్రతాపం. శ్రీ ఆంజనేయుడు రామనామాన్ని తన హృదయంలో ప్రతిపదికగా ముద్రించుకున్న మహానుభావుడు. భగవంతుని పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమ, భక్తి ప్రపంచానికే ఒక మాదిరిగా నిలిచింది. భాగం 18లో మనం శ్రీ ఆంజనేయుని భక్తి పరాకాష్ఠను, ఆయన బలశక్తి, నిష్ఠ, ధైర్యాన్ని వివిధ ఘట్టాల ద్వారా దర్శించవచ్చు. డ్యాష్ 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 మందారం శ్రీరాముని పదసేవలో హనుమంతుని దీక్ష. లంక యుద్ధానంతరం శ్రీరాముని పట్టాభిషేక కార్యక్రమానికి హనుమంతుడు హాజరయ్యాడు. అందరూ ఆయన పరాక్రమాన్ని పొగిడుతుండగా హనుమంతుడు మాత్రం నిర్లిప్తంగా, ఇది నా కాక రాముని కృప వల్లే జరిగినది అని చెప్పాడు. ఆయనలో ఈగో లేకపోవడమే ఆయన మహిమ. ఆ సమయంలో శ్రీరాముడు ఆంజనేయుని పిలిచి ప్రశంసిస్తూ, హనుమా, నీకు నేను ఏమిచ్చగలను? నీ సేవా ప్రీతికి సమానమైన బహుమానం నాకిది కాదు అని ప్రశ్నించగా హనుమంతుడు చిరునవ్వుతో ఇలా పలికాడు, స్వామీ, మీ సేవే నాకు ముక్తి, మీ పాదసేవకే నా జన్మధన్యం. మీ నామస్మరణకు తప్ప మరొకదేమీ కావాలి. డ్యాష్ 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 దియా దీపం ఆంజనేయుని బలానికి పరీక్ష, నవరత్న మాల యాజ్ఞం. ఒకసారి ఒక మహర్షి హనుమంతునికి పరీక్ష వేయాలనుకున్నాడు. ఆయన విశేషంగా మంత్రోచ్చారణలతో నవరత్నమాలతో మలచిన ఒక మహాశక్తిమంత మాల హనుమంతుని మెడలో వేశాడు. ఆ మాల వల్ల ఎవరి శరీరంలోనైనా ఉన్న పరబ్రహ్మతత్వం వెలుగు చెంది కనిపించగలదని చెప్పాడు. హనుమంతుడు ఆ మాలను ముద్దుగా తీసుకుని ఒక రత్నాన్ని పగులగొట్టి చూశాడు. అందులో రాముని రూపం లేదని చూసి మిగిలిన రత్నాలన్నింటినీ నెత్తుటి వేగంతో నిదానంగా నాశనం చేస్తూ చెప్పాడు, నా రక్తకణం ప్రతి దాంట్లో శ్రీరాముడు ఉంటాడు. మీరు చూస్తారా? అంతే. హనుమంతుడు తన గుండె పగులగొట్టి చూపించినప్పుడు అందరూ ఆశ్చర్యంతో చూశారు. అతని గుండె లోపల నిజంగా శ్రీరాముడు, సీతాదేవి బలవంతంగా దర్శించబడ్డారు. ఆ భక్తి దర్శనం అందరినీ చలించేసింది. డ్యాష్ 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 కళ్ళు తిరగడం కలియుగంలో హనుమంతుని ప్రసిద్ధులు. హనుమంతుడు కలియుగంలో కూడా భక్తుల కోసం సహాయంగా నిలిచే దైవం. అనేకమంది సాధకులకు ఆయన దర్శనం కలుగుతుంది. హనుమంతుని సేవ ద్వారా మనం సంపాదించగలిగే విషయాలు: బుద్ధి, వివేకం, బలము, ఆత్మబలం, శక్తి, నిర్భయం, ధైర్యం, శుద్ధ భక్తి, నిర్మల ప్రేమ. డ్యాష్ 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 స్క్రోల్ ఈ భాగానికి ముగింపు. శ్రీ ఆంజనేయుని జీవితం అనేది శ్రద్ధ, భక్తి, శౌర్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఆయనను సేవించినవారికి, రాముని నామాన్ని నిత్యం జపించినవారికి భయముండదు, కష్టముండదు. హనుమంతుని జ్ఞానం, బలం, సేవాభావం మనలోనూ తేలికగా వస్తాయి, ఒకవేళ మనం భగవద్భక్తిని అనుసరించినట్లయితే. డ్యాష్ 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 గంట జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర, జయ కపీస తిహులోక ఉజాగర. భాగం 19లో హనుమంతుని ఆంజనేయ గుహా తపస్సు, నారదుని సందర్శనం మరియు భవిష్యత్తు ప్రవచనాలు గురించి తెలుసుకుందాం. భక్తితో చదవాలంటే చెప్పండి, ఆడియో రూపంలో కూడా సిద్ధం చేయగలను. శ్రీ ఆంజనేయ చరిత్ర భాగం 19. మందారం శ్రీ హనుమంతుని విజ్ఞతామయమైన పాత్ర, రామరావణ యుద్ధంలోని మహత్యం. మందారం
శ్రీ ఆంజనేయుని చరిత్రలో భాగం 19లో శ్రీరామ, రావణ యుద్ధం సమయంలో ఆంజనేయుడు చేసిన అపూర్వ కార్యాలు, అతని శక్తి, భక్తి, ధైర్యం, వ్యూహ చతురత తదితర అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి. డ్యాష్ 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 విల్లు మరియు బాణం యుద్ధ ప్రారంభం, వానర సైన్య పోరాటం. రావణుడు తన అన్ని ప్రయత్నాలు విఫలమై సీతమ్మను తిరిగి ఇచ్చివేయకపోతే యుద్ధం తప్పదు అన్న విషయానికి స్పష్టమైంది. శ్రీరాముడు వానర సైన్యంతో కలిసి లంకపై దాడికి సిద్ధమయ్యాడు. ఈ సమయంలో ఆంజనేయుని పాత్ర మరింత బలంగా వెలుగులోకి వచ్చింది. నిప్పు ఇంద్రజిత్తుతో యుద్ధం. రావణుని కుమారుడు ఇంద్రజిత్, మేఘనాదుడు, మహామాయావి. అతను నాగాస్త్రాన్ని ప్రయోగించి శ్రీరామ లక్ష్మణులను బంధించాడు. ఆ సమయంలో వానర సైన్యం తికమకపడ్డది. ఈ సమయంలో ఆంజనేయుడు గరుడను పిలిచి నాగపాశాన్ని విచ్చేశాడు. ఇది ఆయన భక్తికే కాదు, చాతుర్యానికి నిదర్శనం. డ్యాష్ 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 మూలిక సంజీవని పర్వతం తీసుకొచ్చిన ఘటన. లక్ష్మణుడు మేఘనాదునితో యుద్ధంలో బలంగా గాయపడ్డాడు. వైద్యుడు సుషేణుడు, హిమాలయాల్లో ఉండే సంజీవని బూటి కావాలంటాడు. ఇక్కడ ఆంజనేయుడు మళ్లీ తన గాత్రవేగాన్ని చూపాడు. హిమాలయాలకు వెళ్లి, ఏది సంజీవని అర్థంకాక మొత్తం పర్వతాన్ని మోసుకొని వచ్చాడు. ఇది ఆంజనేయుని శక్తికి గొప్ప సాక్ష్యం. డ్యాష్ 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 యూరోపియన్ కోట లంక దహనం తర్వాతి ఘట్టాలు. భాగం 19లో ఆంజనేయుడు మరిన్ని వ్యూహాలతో రావణుని బలహీనతలు తెలుసుకుంటాడు. వాల్మీకి రామాయణం ప్రకారం, హనుమంతుడు విశ్వాసపు మార్గంలో ప్రతి వానరునికి ధైర్యాన్ని నింపుతూ, భయాన్ని తొలగించాడు. డ్యాష్ 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 త్రిశూల చిహ్నం రావణ వధకు శ్రీరామునికి తోడ్పాటుగా. రావణుని వధకు ముందు, ఆంజనేయుడు లక్ష్మణుడిని గౌరవంగా మోసి, వ్యూహాలను ప్రణాళిక చేస్తాడు. రాముని ఆయుధాలను సమకూర్చడంలో, రథాన్ని సిద్ధం చేయడంలో హనుమంతుడు ముఖ్యపాత్ర పోషించాడు. డ్యాష్ 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 మెరిసే నక్షత్రం భాగం ముగింపు. ఈ భాగంలో ఆంజనేయుడు తన అపారమైన భక్తి, శక్తి, వ్యూహచతురత, మరియు అజేయత్వంతో యుద్ధాన్ని ఒక దశలో నిలిపాడు. రావణ వధకు రంగం సిద్ధం చేసింది. డ్యాష్ 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 తదుపరి భాగం 20లో, శ్రీరాముడు రావణుని ఎలా సంహరించాడో, ఆంజనేయుని పాత్రతో సహా మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. జై శ్రీరామ్, జై ఆంజనేయ. చేతులు ముడుచుకున్న వ్యక్తి త్రిభుజాకార జెండా. ఇంకా కొనసాగాలంటే తెలియజేయండి. భాగం 20 సిద్ధం చేస్తాం.